ఇప్పుడు నేను నీకు చెప్పే కొలతల విషయంలో అయితే ఒకటే ఒకటి క్లియర్ కట్ గుర్తుపెట్టేసుకో ఏంటంటే, నేను ఆఫ్టర్ ప్లాస్టింగ్ అని ఒక కొలత ఇస్తా, బిఫోర్ ప్లాస్టింగ్ అని ఇస్తా. పిల్లర్ అవుటర్ నుంచి అవుటర్కి ఖచ్చితంగా నేను ఏ కొలత అయితే ఇస్తానో అది ఖచ్చితంగా పడమరలో కానీ తూర్పులో కానీ ఉత్తర దక్షిణాల 4 మూలల్లో కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఒక్క దారం పోగు ఎక్కువ తక్కువ అయినా కావద్దు. ఒకటి. ఇప్పుడు బిఫోర్ ప్లాస్టింగ్ అన్నప్పుడు పిల్లర్ టు పిల్లర్ వచ్చేసింది, మేము ఇచ్చిన ఫస్ట్ కొలత అది. సెకండ్ కొలతలోకి వెళ్ళినప్పుడు బిల్డింగ్ ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ ప్లాస్టింగ్ అని ఇక్కడ ఏదైతే మనం ఇస్తున్నామో ఇది వచ్చేసేసి స్పెషల్గా నీకు ప్లాస్టింగ్ నువ్వు ఏదైతే 30 ఇంచ్ చేస్తారో, అంటే నువ్వు 30 చేసినావు అనుకో నీకు 30 ప్రకారం ఇస్తా, హాఫ్ ఇంచ్ చేసినావు అనుకో హాఫ్ ఇంచ్ ప్రకారం ఇస్తా. ఆ ఫినిషింగ్ తర్వాత నేను ఇచ్చిన ఆఫ్టర్ ప్లాస్టింగ్ కొలతలు బరోబర్గా దిగాలి. నేను 29 ఫీట్లనే అనుకో ఒక్క దారం పోగు కూడా తేడా రావద్దు, అంత యాక్యురేట్గా రావాలి. స్టీల్ టేప్ వాడాలి, ఐరన్ టేప్ అంటాం, స్టీల్ టేప్ వాడాలి. ఆ స్టీల్ టేప్ లింక్ కావాలంటే నేను ఇస్తా, అది పర్చేస్ చేసుకొని దాంతోనే కట్టాలి. ఇప్పుడు నాకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటిది అంటే ఇంటి యొక్క అవుటర్ మెజర్మెంట్ ఇచ్చినప్పుడు బరోబర్గా దిగాల్సిందే, ఇన్నర్ మెజర్మెంట్ ఇస్తే బరోబర్గా దిగాల్సిందే, వేరే క్వశ్చన్సే లేవు. ఇది క్లియరా? రైట్. ఇంటి లోపలి కొలతల్లో మనం ప్రతిదీ 90 డిగ్రీస్ తీసుకుంటాం. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 11 ఫీట్ల 1 ఇంచ్ ఇచ్చిన, నువ్వు 11 ఫీట్ల 1 బావచ్చు, నో ప్రాబ్లం. ఒకటే వచ్చింది, నో ప్రాబ్లం. ఒక 10 ఇంచ్ తక్కువ వచ్చింది, నో ప్రాబ్లం. హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది, నో ప్రాబ్లం. ఇంటి లోపల రూమ్లలో నువ్వు ఒక 10 ఇంచ్ హాఫ్ ఇంచ్ ఒక దారం 2 దారాలు తేడా వస్తే ఇబ్బంది లేదు. బట్ ప్రధానమైన కొలత ఉంది కదా, వాళ్ళ ఫ్రీక్వెన్సీస్కి నేను మ్యాచ్ చేసి పెడుతున్నా కాబట్టి నువ్వు దారం పోగు కూడా నాకు తేడా చెయ్యకూడదు. క్లియరా? ఇది ఒక్కటే గుర్తుపెట్టుకో. నువ్వు ఇంత దారం పోగుతో సహా ఎక్కడ చేసిన వరకు చేయలేవు కదా. ఇప్పుడు దగ్గరుండి చేసుకో. ఒకవేళ వీళ్ళు మధ్యలో విజిట్ తీసుకుంటామంటే మధ్యలో వచ్చి చెక్ చేసుకోవడానికి నేను సిద్ధం. లేదు మొత్తం కాంట్రాక్ట్ లాగా అంటే ఒక 7-8 విజిట్లు మధ్యలో మీరు ఎప్పుడంటే అప్పుడు సపోర్టు, డిస్కషన్స్, ఏమైనా ప్లాన్ చేంజెస్, మోడిఫికేషన్స్, ఇంజనీరింగ్ పరంగా అన్నీ కావాలన్నా అది ఆ ప్యాకేజ్లో వస్తుంది. మధ్యలో కావాలంటే వాళ్ళు మధ్యలో పిలుస్తూ వస్తా, చూసుకుంటా, వెళ్ళిపోతా. నీకు ఏమైనా సజెషన్స్ కావాలి, పిల్లర్ మార్కింగ్ టైం, పిల్లర్ రేజింగ్ టైం, ప్లింత్, ఇట్లా డిఫరెంట్గా మీకు ఉంటాయి. మీకు ఎట్లా కావాలంటే అట్లా. ఇప్పుడు ప్లాన్ వర్క్ తీసుకున్నారు కాబట్టి ప్లాన్ వర్క్ చేసి ఇచ్చేస్తాను అంతే.